బ్రహ్మదేవునితో ఆదిశేషుడు. బ్రహ్మదేవుడా, నా తల్లి తమ్ముళ్ళు ధర్మాన్ని నీతిని విడిచిపెట్టి నా సవతి తల్లికి ఆమె పుత్రుడైన గరుత్మంతుడికి కీడు చేశారు. నేను వారితో కలిసి జీవించలేను. తపస్సు చేస్తూ జీవితం అంతం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. బ్రహ్మ అతడి సత్ప్రవర్తనకు మెచ్చుకొని, ఓ శేషుడా, నువ్వు ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడవు. ఎంత బరువైనా భరించగల మనోబలం నీకుంది. నువ్వే ఈ భూభారాన్నంతా మొయ్యగలవాడవు. ఈ పనికి నువ్వు తప్ప మరొకరు యోగ్యుడి కాడు. ఓ శేషుడా, వినతపుత్రుడు గరుత్మంతుడు కశ్యపుడు వాలకిల్య మహామునుల అనుగ్రహం చేత గొప్ప పరాక్రమంతుడయ్యాడు. ఇంద్రుని కూడా ఓడించి దేవతలందరి చేత స్తుతించబడ్డాడు. నువ్వు అతడితో స్నేహం చెయ్యి, అదే నీ కర్తవ్యం అని బోధించగా ఆదిశేషుడు భూభారాన్ని తలకెత్తుకుని గరుత్మంతుని స్నేహం ప్రారంభించాడు. కద్రువ శాపం వల్ల నాగజాతికి ఎటువంటి ఉపద్రవం వాటిల్లుతోందని దుఃఖిస్తున్న వాసుకి అనే సర్పరాజు ఐరావతుడు మొదలగు సోదరులందరినీ పిలిచి, సోదరులారా, శేషుడు బ్రహ్మను మెప్పించి దుష్కరమైన భూభారాన్ని మూసే సామర్థ్యాన్ని సంపాదించాడు. అటువంటి శేషుడు అమ్మ ఇచ్చిన శాపాన్ని కానీ తమ్ములు జరగబోయే వినాశనాన్ని కానీ పట్టించుకోకపోవడం లేదు. ఇక నా సంగతి అంటారా? క్షీరసాగరాన్ని వధించేటప్పుడు మందర పర్వతానికి కవ్వంగ తాడుగా ఉండి దేవతలకు సహాయపడినందుకు బ్రహ్మ నన్ను నాశనం లేనివాడిగా దీవించాడు. నాకు ఎటువంటి భయం లేకపోయినా అమ్మ కద్రువ శాపం వల్ల మన సర్పజాతికి వాటిల్లబోయే అనర్థానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. వాసుకి మాటలకు గర్వితులైన తోటి సర్పాలు, సోదర, జనమజేయుడు ధర్మాత్ముడు, మనం బ్రాహ్మణుల సహాయం తీసుకుని ఈ సర్పయాగం చెయ్యొద్దని ప్రార్థిద్దాం. అంతేకాకుండా మనందరం బృందంగా పోయి భక్షికులు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు, ఆహారాలపైన ప్రాకుదాం. దాంతో వారంతా భయంతో భోజనశాలను వదిలి పారిపోతారు అని అన్నారు. వీరి మాటలు వినిన సర్పశ్రేష్ఠులు కొందరు, మీవన్నీ పగటి కలలు. అగ్నిహోత్రం చేసి వేదోక్తమైన మంత్రాలు పఠిస్తూ ఉంటే మనలాంటి వారు ఆ చుట్టుపక్కల కూడా నిలబడలేం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు కట్టిపెట్టండి అన్నారు. వయోవృద్ధులైన సర్పాలు మాటలు విన్న వాసుకి తమ్ముడైన ఏలపుత్రుడు అనేవాడు, అమ్మ శాపం ఇచ్చిన రోజు నేను ఆమె ఒడిలోనే పడుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు. నిద్రపోయినట్లు నటించాను. అప్పుడు దేవతలు, బ్రహ్మ మాట్లాడుకున్న మాటలన్నీ నాకు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటలనే మీకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. దేవతలు బ్రహ్మతో, బ్రహ్మదేవ, అపారమైన బల పరాక్రమం గల తన సొంత బిడ్డలకే ఇటువంటి శాపం ఇచ్చింది కదా. ఆహా, కద్రువ ఎంతటి కఠినాత్మురాలు. దేవా, ఈ శాపానికి విరుగుడేమైనా ఉన్నదా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవతలారా, సర్పాలన్నీ క్రూరాత్మలు, లోకానికి అపకారం చేస్తున్నాయి. అందువల్ల భూభారం పెరిగిపోయింది. భూమికి మేలు చేయాలన్న ఉద్దేశంతో దుర్మార్గులైన నాగులు వినాశనానికి అంగీకరించాల్సి వచ్చింది. నాగుల్లో ఉత్తముడైన వాసుకి చెల్లెలైన జరత్కారుకుడనే గొప్ప మునికి ఒక పుత్రుడు కలుగుతాడు. అతడే అస్థీకుడనే గొప్ప తపస్వి. జనమజేయుడు యాగం చేస్తుండగా ఈ అస్థీకుడు వెళ్ళి జనమజేయుని ఒప్పించి ఆ యాగాన్ని ఆపిస్తాడు. తద్వారా నాగులకు గొప్ప మేలు జరుగుతుందని చెప్పాడు. ఈ ఉదంతమంతా విన్న నాగశ్రేష్ఠులంతా ఆనందంతో ఏలపుత్రుడనే నాగకుమారుణ్ణి ఎత్తుకుని ముద్దాడారు. అప్పటి నుండి వాసుకి జగత్కారుడికి ఎప్పుడు తన సోదరుని వివాహం ఆడిస్తాడా ఎదురు చూడసాగారు. గొప్ప తపస్సంపన్నుడు, మాయావుర వంశం పుట్టినవాడు, బ్రహ్మచర్యాది నియమాలు పాటిస్తున్నాడు. అయినా జగత్కారుడు వివాహానికి విముఖుడై ఉన్నాడు. ఒకరోజు అతడు అడవిలో తిరుగుతూ ఉంటే ఒకే ఒక్క వేరుతో కొన ఊపిరితో ఉన్న ఔరుగడ్డి దుబ్బను పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ సూర్యరశ్మినే మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న కొందరు మునీశ్వరులను చూసి వారితో, అయ్యా, మీరంతా తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారే, ఇంతకు పూర్వం నేనెప్పుడు ఇటువంటి తపస్సు చూడలేదు. ఇందులో ఉన్న విశేషమేమిటో తెలిపితే నేను ఈ విధంగా సాధన చేస్తాను అని అన్నాడు. జగత్కారుడి మాటలకు మహర్షులు, పాపరహితుడా, ఇది ఒక తపస్సేనా? మా తర్వాత సంతానం లేని కారణంగా మేమంతా వివాహహీనులై మేమంతా హీనమైన లోకాలకు వెళ్ళేందుకు ఇట్లా వేలాడుతున్నాము. అంతేగాని ఇదొక విశేషమైన తపస్సేమీ కాదు. మేమంతా అదృష్టహీనం. మా వంశంలో జగత్కారుడనే వాడొకడు పుట్టి వివాహమాడి సంతానం పొందటానికి అంగీకరించడం లేదు. మేమతడి తండ్రి తాతలం. మేము వేలాడుతున్న ఔరుగడ్డి దుబ్బో ఒకే ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉంది.
ఆ ఒక్క వేరు యముడు ఎలక రూపంలో వచ్చి కొరికేస్తే మేమంతా నరకానికి పోతాం. అట్లా కాకుండా ఆ జగత్కారుడు వివాహం చేసుకుని పిల్లల్ని కంటే మేమంతా స్వర్గానికి పోతాం. బాబు, నిన్ను చూస్తూ ఉంటే ఎవరో దగ్గర బంధువు చూసినట్లుగా అనుభూతి కలుగుతుంది. నీకెక్కడైనా ఆ జగత్కారుడు ఎదురైతే మా అవస్థ అతడికి చెప్పు అని అన్నారు. పితృదేవతల మాట విన్న జగత్కారునికి హృదయం ద్రవించింది. త్వరగా వివాహం చేసుకుని సంతానాన్ని పొందాలని నిశ్చయించుకుని, అయ్యలారా, మీరంతా నా పితృదేవతలు, పూజించదగ్గవారు. నేను మీ కుమారుణ్ణి. నా పేరు జగత్కారుడు. ఇంతవరకు వివాహం చేసుకోవాలని ఆసక్తి కలగలేదు. ఇక్కడ మీ అవస్థ చూసిన తర్వాత మీకోసమే నా పెళ్లి చేసుకునే సంతానాన్ని కనాలని నిశ్చయించుకున్నాను అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.